మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ప్రియమైన హోప్ ఇండియా వీక్షకులకు ప్రేమతో ఆహ్వానం పలుకుచున్నాము. మరణములో మానవుని స్థితి అనే యొక్క శీర్షిక ద్వారా అనేక మర్మములను నేర్చుకొనుచున్న మనల్ని దేవుడు దీవించాలని ఈరోజు మరి ఒక నూతన విషయాలతో మీ ముందుకు వస్తున్నాను. ఈ మరణంలో మానవుని యొక్క స్థితిని గురించిన అనేక అధ్యయనాలు మనము చేశాము, చదివాము, లేఖనము నుండి సత్యాన్ని గ్రహించగలిగాం. గత వారం దయ్యములు సూచక క్రియలు చేస్తాయా అని అంటే అవును చేస్తాయని మనం చూసాము. అంతకుముందు వారము మనము అపవాది ఎందుకు ఈ అబద్ధము చెప్పాడో మనం చూసాం. ఈ అబద్ధాన్ని పోషిస్తూ ఎన్ని కార్యాలు చేస్తూ అబద్ధపు ప్రవక్తలను, అబద్ధపు అపోస్తులను, నకిలీ సూచక క్రియలతో అనేక మందిని ఎన్నుకున్న వారిని సహితము మోసము చేస్తూ వచ్చాడని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మరి ఒక గూఢార్థముతో కూడిన మర్మాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఏర్పరచబడిన వారు లేక దేవుని ప్రజలు ఎందుకు మోసపోరు? వాడు మోసం చేస్తాడు, కానీ దేవుని ప్రజలు ఎందుకు మోసపోరు అనే విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఇంతవరకు ఒకవేళ మనం మోసపోయినట్లయితే ఈ వాక్యాన్ని బట్టి, ఈరోజు మనం ధ్యానించే ఈ ధ్యానాన్ని బట్టి మోసపోకుండా ఎలా ఉండాలో కూడా నేర్చుకుందాం. దేవుని చేత ఏర్పరచబడిన వారు మోసపోరు. ఎందుకు మోసపోరు, కారణం ఏంటి అని వాక్యం నుంచి మనం చూద్దాం. మన పరిశుద్ధ గ్రంథాలని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదామండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఇక్కడ ఒక సంఘం ఉంది. సంఘములో పౌలును సీలయు దేవుని వాక్యమును బోధించారు. ఈ వాక్యమును వినిన ఈ సంఘస్థులు అంటండి ప్రతిరోజు కూడా వినిన సంగతులు పరిశుద్ధ గ్రంథమునకు అనుకూలముగా ఉన్నాయో లేవో ఏం చేసేవారంటే అండి, పరిశోధించేవారంటే. ఏమండి, నీవు నేను మనందరము కూడా అనుదినము మనం వినుచున్న వాక్యాలు దేవుని యొక్క లేఖనానుసారముగా ఉన్నాయో లేదో పరిశోధించినట్లయితే మనం మోసపోము. ఎవరు చెప్పినా వింటున్నాం, అదే నిజం అనుకుంటున్నాం. కారణం మనం బైబిల్ చదవట్లేదండి. బైబిల్ చదివేవారు ఎలా ఉంటారో కీర్తనీయుడు 1వ కీర్తనలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వారు నీటి ఓరన నాటబడిన మొక్క వలె ఆకు వాడక తమ కాలమందు ఫలం ఇచ్చిన. భయపడరంటండి. ఎండొచ్చి ఎండిపోతే ఈ సంవత్సరం కాపు కాయదేమని భయం ఉండదంటండి. ఎందుకంటే వారు నీటి ఓరన దేవుని ధర్మశాస్త్రమందు ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ఈ సంఘము ధ్యానిస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని. ఏ ప్రసంగికుడు వచ్చి ప్రసంగము చేసినా ఆ ప్రసంగమునకు సంబంధించిన విషయాలు, ఆనాడు దేవుని లేఖనము నుండి తెలియజేసిన విషయాలు వారి సొంత ఆలోచన ప్రకారం ఉన్నాయా, దేవునికి అనుగుణంగా ఉన్నాయా అని వారు పరిశోధన చేసేవారటండి. ఎందుకు పరిశోధన చేసేవారు? అవును, దేవుని నమ్మిన ప్రజలు, దేవుని చేత ఏర్పాటు చేసుకొనబడిన ప్రజలు ఎందుకు మోసపోరు? ఎందుకు మోసపోరు అంటే వారు ఏం చేస్తున్నారు? లేఖనాన్ని పరిశోధిస్తూ ఉన్నారు, లేఖనాలను తిరగవేస్తూ ఉన్నారు. ఈ మాటలు నిజంగానే పరిశుద్ధ గ్రంథం ఈ అర్థంతో చెప్తూ ఉన్నదా, లేక దీని అర్థం ఏంటి అని మనకి ఎక్కడో ఒక ఉపమానాన్ని చదివి ఆ ఉపమానంలో లాజరు ఉన్నాడు, అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు? నరకంలో అగ్ని బంధకాల్లో ఉన్నాడు. అండ్ అప్పుడే అగ్నిలో తీర్పు తీర్చకుండానే ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళందరూ అనీతిమంతులేనా?
ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడంటే ఇప్పుడు ధనవంతులందరూ పరలోక రాజ్యము వెళ్ళరేనా? కాదు. విలాసవంతమైన బ్రతుకులు బ్రతుకుతూ, విచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతూ, శరీరము మీద నియంత్రణ లేకుండా, ఆహారము మీద నియంత్రణ లేకుండా ఇష్టానుసారముగా బ్రతికి ఇతరులకు, దేవుని స్వరూపమందు చేయబడిన ఇతరులకు ఆదరణ చూపకపోతే, యథార్థత లేకపోతే చెడ్డవాడైనా వెళ్ళడు, మంచివాడైనా వెళ్ళడు, ధనికుడైనా వెళ్ళడు, దారిద్ర్యమును అనుభవించేవాడైనా వెళ్ళాడు. ఈరోజునాడు అనేక మంది ధనికులు వారు కొన్న దానిలో 10%, 20%, 30%, 50%, కొందరు 80% కూడా ప్రజలకి ఇస్తూ ఉన్నారు. అభాగ్యులైన వారిని చదివిస్తూ ఉన్నారు, వారిని పైకి లేవనెత్తుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ఉపమానాన్ని గృహ నిర్వాహకత్వకుడు గురించి మాట్లాడుతూ, సరి అయిన గృహ నిర్వాహకత్వము లేకపోతే, దేవుడు నీకు అనుగ్రహించిన దానిని నువ్వు సరి అయిన రీతిలో వాడుకొనకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని ఒక ఉదాహరణ చెప్తే, దాన్ని నిజము చేసి అనేక మంది సేవకులు బోధలు చేస్తూ ఉంటే అది నిజముగా పరిశుద్ధ గ్రంథానికి అనుకూలముగా ఉన్నదో లేదో కూడా తెలియకుండా మనోనేత్రములకు గ్రుడ్డితలము కలగజేసి అపవాది తన అనుచరులను వాడుకున్నట్టు ఉంటుంటే మనము దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథములో ఒక సంఘం ఉన్నది. ఆ సంఘము తెస్సలోనికలో ఉన్న సంఘము కంటే ఘనమైన సంఘము. ఎందుకంటే ఆ సంఘము బోధించిన ప్రతి బోధ లేఖనానుసారముగా ఉన్నదా లేదా, దేవుడు చెప్పిన దాని ప్రకారం ఉన్నదా లేదా అని చూశారు తప్ప, అక్కడెక్కడో పెద్ద బోధకుడు ఉన్నాడు, ఆయన ప్రకారం ఉన్నదో లేదో, ఇంకా అక్కడెక్కడో ఇంకొక అతను ఉన్నాడు, ఆయన చెప్పినట్టు ఉందో లేదో, ఆ ప్రవక్త చెప్పినట్టుందో లేదో, అది కాదండి. మనుషులు మాయోపాయముల చేత కొట్టబడుటకు నువ్వు ఆషామాష వ్యక్తివి కాదు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము నీవు. ఆ సంఘముగా నీవు ఆయన ఉద్దేశం ఏమై ఉన్నదో, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో, ఆయన నీ జీవితంలో ఏమి జరిగిస్తానని ఆశపడుతూ ఉన్నాడో, నిన్ను ఈ మర్మమును గూర్చిన విషయాన్ని నేర్చుకోవాలని ఆయన ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నాడో, మీరు పాపము చేస్తే మరణిస్తారని చెప్పినప్పుడు అపవాది మీరు చావనే చావరని ఈ అబద్ధాన్ని పోషించుకుంటూ వస్తుంటే, దీని నుండి మిమ్మల్ని తప్పించి పరలోక రాజ్యమునకు ఆయన చేర్చుకోవాలని ఆయన చాచిన చేతులతో ఎదురు చూస్తూ ఉంటే, నీవు దేవుని వాక్యాన్ని పరిశోధించవా? అక్కడ ఒక సంఘాన్ని చూస్తూ ఉన్నా, వారు దేవుని లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. హౌ అబౌట్ యూ మై డియర్ బిలవ్డ్? మీ గురించి ఏంటి ఇప్పుడు ప్రియమైన తోటి విశ్వాసులారా? చెప్పింది విని దాని ప్రకారం జీవించటమేనా? దాని ప్రకారము గ్రుడ్డిగా నడిచి వెళ్ళిపోవడమేనా? యెషయా గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా 8:20 ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, వారి వాక్యము ప్రకారము బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అవును, దేవుడు యెషయా ద్వారా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం అంతా 66 పుస్తకాలుంటే ఈ 66 పుస్తకాలు దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ, సువార్త సునాదనమును వినిపిస్తూ ఉంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 అధ్యాయాలు కూడా దేవుని మహాసింహాసనముల నుండి క్రీస్తు రాకడలో ఎత్తబడిన సమూహము వరకు కూడా ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ పట్టణములో ఉన్న జీవవృక్ష ఫలములను అనుభవించుటకు, ప్రతి విశ్రాంతి దినమున ఆయన సమూహమును కూర్చుండుటకును కలిగిన అనేకమైన ప్రవచనాలని ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్త యెషయా ఆయన చెప్తూ అన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారము ప్రమాణ వాక్యమును విచారించండి. ఎవరు బోధించినా బోధింపబడిన ఈ వాక్యము ప్రకారము బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చారు. క్రైస్తవ సంఘములోంచి పోపులను లేవనెత్తుకున్నాడు, అబద్ధపు సేవకులను లేవనెత్తుకున్నాడు, దేవునికి విరుద్ధమైన నమ్మకాలను సంఘాల్లోనికి పంపించాడు. లేఖనములో లేని విషయాల్ని ప్రజలకు బోధించడము అపవాది అబద్ధపు అపోస్తులను ఉపయోగించుకున్నాడు. కాబట్టి
దేవుని చేత ఏర్పరచబడిన వారు మోసపోరు. ఎందుకు మోసపోరు? ఎందుకు మోసపోరంటే వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి బోధింపబడిన వాక్యము లేఖనములో ఉన్నదా లేదా అనుదినము కూడా పరిశోధించుతూ వచ్చారట. ఎందుకు పరిశోధించాలంటే యెషయా చెప్పారు, ప్రవక్త ద్వారా. దేవుడు తన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏమి చేయడు. ఈరోజు మరణమును గూర్చిన సిద్ధాంతము మనకు అర్థము కాకుండా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అవును, దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దానిలో ఎంతో మర్మాన్ని పరిశుద్ధ గ్రంథములో ఆయన ఇమిడ్చి పెట్టాడు. కాబట్టి దీనిని గూర్చి ఎవరైనా బోధించినప్పుడు ఆ బైబిల్ తెరవండి ప్రియమైన వారులారా, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, పరిశోధించండి. ఆయన పిలుస్తూ ఉన్నాడు, రండి వివాదము తేల్చుకుందాము. ఆయన పిలుస్తూ ఉన్నాడు నిన్ను నన్ను. ఈ మరణమును గురించిన భారం నీలో పాతుకున్నట్లయితే, నాటుకున్నట్లయితే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ అన్నారు. ఆయన ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును వివరించుడి. ఈ వాక్యము ప్రకారం వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలగదు. సాతానుడు తన అనుచరులను లేవనెత్తుకున్నాడు, తన ప్రతినిధులను లేవనెత్తుకున్నాడు. అబద్ధపు ప్రచారాలు చేయడం ప్రారంభించాడు, నకిలీ సూచక క్రియలు చేయడం ప్రారంభించాడు. కానీ ఎన్నుకున్నవారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు మోసపోరు. ఆడు ఎన్నుకున్న వారిని సహితము మోసం చేయడానికి వచ్చాడు, ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేయాలని తిరుగుతున్నాడు. కానీ ఏర్పరచబడిన వారు మోసపోరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. నీవు నేను నిజమైన క్రైస్తవులమైతే ఈ మరణమును గూర్చిన అవగాహనలో మోసపోమండి. నేను మరలా చెప్తున్నాను, చనిపోయిన వారు ఎక్కడున్నారు? సమాధుల్లో ఉన్నారు. వారు ఎందుకున్నారు అక్కడ? తీర్పు పొందడానికి ఉన్నారు. మరి ఆ సమాధులు ఎప్పుడు తెరవబడతాయి? వారు ఎప్పుడు లేస్తారు? మేఘము, ఆకాశము లయమైపోయినప్పుడు. ఆకాశం ఎప్పుడు లయమైపోతుంది? ఆయన రెండవసారి. ఎంత స్పష్టముగా దేవుని వాక్యము విపులముగా ఆ మర్మమును వివరిస్తూ ఉంటుంటే ఏంటి మిమ్మల్ని ఇంకా గుప్పిట్లో పట్టుకొని మీ మనసును తెరవకుండా, ఈ వాక్యాన్ని వినకుండా, ఈ యొక్క సత్యాన్ని గ్రహించకుండా మీ నేత్రములకు గుడ్డితనమును కలగజేస్తూ ఉంది. ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. ప్రియమైన వారలారా, అయ్యా నీ లేఖనములను పరిశోధించగలిగిన శక్తిని నాకు దయచేయి తండ్రి అని దేవుణ్ణి అడుగుదాం. ఆయన గ్రంథము అనగా పరిశుద్ధ గ్రంథము నుండి చదివి దానిని బట్టి మరణించిన వారు మృతులు అయ్యున్నారని, బ్రతికి లేరని దేవుని ప్రజలు తెలుసుకుంటారు. మనకు ఎంత ప్రియమైన వారు కూడా. మా అమ్మగారండి, నాకు జన్మనిచ్చిన తల్లి 1989 సంవత్సరంలో ఆమె చనిపోయారు. చాలా చిన్నవాడిని, నాకు ఊహ కూడా తెలియదు. మా అమ్మ రూపాన్ని నేను నేటికి చూసే ఉంటాను, గుర్తు లేదు నాకు. చూశాను ఖచ్చితంగా. ఆమె రొమ్ము పాలు తాగి ఆమె నన్ను కనిపెంచి నాకు మెతుసాలని పేరు పెట్టారు. మా నాన్నగారిని అడిగాను, నాకు తెలిసిన బంధువులను, మా రక్త సంబంధికులు, చిన్నాన్న, పెదనాన్న, మేనమామలను అడిగాను, ఎక్కడైనా మా అమ్మగారి ఫోటో ఉన్నదా నేను చూడాలని. నాకు ఫోటో దొరకలేదు. మా అమ్మగారి రూపం నాకు గుర్తులేదు. ఆమె సమాధిలో ఉన్నారు. ప్రభు వచ్చినప్పుడు ఆయన లేపుతారు. అందరూ లేస్తారు, నీతిమంతులు లేస్తారు, అనీతిమంతులు లేస్తారు. ఏమో, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి లేస్తారటండి ఆయన శబ్దం విని. అప్పుడు నేను ఆమెను చూస్తాను అనే నిరీక్షణ నాకుంది. అందుకే బైబిల్ అని అన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడుకుండు నిమిత్తము మీకు ఒక మర్మాన్ని నేను తెలియజేస్తున్నాను. మరణించిన వారు సమాధుల్లో ఉన్నారు, వారు మొదట లేస్తారు. వారు ఎక్కడికి వెళ్ళలేదు, వారు ఏ రూపంలోనూ లేరు, వారు ఆత్మరూపంలో లేరు, వారు ఇంకా ఏ పక్షి జంతువు రూపంలో లేరు. వారు తలంపులు నాడే నశించిపోయి వారు మరవబడ్డారు అని లేఖనం సెలవిస్తుంది.
మరి నువ్వు వింటున్న బోధలు ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఈ ఈ ఈ యొక్క టీవీ వీక్షించున్న మిమ్మల్ని ప్రేమతో నేను బ్రతిమలాడుతున్నాను. అబద్ధ బోధలకు మీరు చెవి ఒగ్గొద్దు. మీరు విన్నది విన్నట్టు బైబిల్ గ్రంథంలో ఉందో లేదో పరిశోధించడానికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చారు. పరదైసు అనే పదము 3 సార్లు పరిశుద్ధ గ్రంథంలో, పరదేశీ అనే పదము 56 సార్లకు పైగా నేను పరిశోధించిన దాని ప్రకారము 52, 56 సార్లు నాకు కనిపించింది, చూపించింది నేను నెతికినప్పుడు. ఏదేమైనప్పటికీ అవును, మనము పరదేశులము, ఈ లోకస్తులం కాదు. మన లోకం పరలోక రాజ్యం, మన రాజ్యం దేవుని రాజ్యం. ఆ రాజ్యంతో ఆయన అతి త్వరలో రానన్నాడు. నీ రాజు నా రాజు, మనం ఎదురు చూస్తున్న రాజులకు రాజు మన ప్రభు త్వరగా రానన్నాడు. మరి నువ్వేం నమ్ముతున్నావు? నువ్వు నమ్ముతున్నది లేఖనానుసారముగా ఉన్నదో లేదో నువ్వు రోజు లేఖనము చదువుతున్నావా? లేవీ కాండములో మోషే గారి కాలంలో ప్రజలు చనిపోయిన ఇంకా బ్రతికే ఉన్నారు అని కొందరు ప్రకటన చేయడం ప్రారంభించారు. అప్పుడు ఒక చట్టాన్ని దేవుడు మోషే ద్వారా ఏర్పాటు చేశారండి. లేవీ కాండము 20 అధ్యాయము 27 వచనం, పురుషులు యందేమి స్త్రీ యందేమి కర్ణ పిశాచమైనను సోది అయినను ఉండిన ఎడల వారికి మరణ శిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. అవును, అప్పుడు ఉన్నారు సోదిగాండ్రు, కర్ణ పిశాచములు, చనిపోయిన వారిని చూపించటము, వారు ఏదో రూపంలో ఉన్నారు, ఆత్మలు వస్తాయని చెప్పడము, ఇటువంటి నమ్మకము కలిగి బోధలు చేయించున్న బోధలు ఉన్న వారిని ఏం చేయాలంటండి? రాళ్లతో కొట్టి చంపాలని దేవుడు చెప్పాడు. అంటే దేవునికి దూరం చేసే ప్రయత్నాలు. నీకు మాకు తెలుసు కదా, మనందరం చూస్తున్నాం కదా లోకంలో దయ్యాలు విడిపించే వాళ్ళు తాయెత్తులు కట్టి, వాళ్ళని నేను తప్పు అని అంటలేదు. వాళ్ళ పొట్టగూటి కోసం వృత్తులు చేయొచ్చు. ఈరోజు నాడు నువ్వు అలా వెళ్తే దేవుని రాజ్యానికి దూరం అవుతావు. నేను వ్యక్తిగత దోషం చేయట్లేదు. అవును, లేఖనానుసారముగా వారు చేసేది తప్పు, 100కి 100% తప్పు. లేఖనానుసారముగా మీరు నమ్మొద్దని బైబిల్ హెచ్చరిస్తూ ఉన్నది. లేఖనానుసారముగా మీరు వారు చేయుచున్న క్రియలు వాక్యానికి అనుకూలముగా ఉన్నాయో లేదో పరిశీలన చేయమని వాక్యం చెప్తూ ఉన్నది. ఇటు బోధలను బోధించే వారి బోధ మీరు పరిశోధించండి, మీరు లేఖనాన్ని శోధించండి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకు లేఖనాన్ని శోధించాలి? ఈ లేఖనము మానవుని ఇష్ట చేతనో మానవుని కోరిక చేతనో ఇది వ్రాయబడలేదు ప్రియమైన వాళ్ళారా. 2 తిమోతి 3 అధ్యాయం 16 వచనంలో మనం చదువుతున్నాం, ఈ గ్రంథమందున్న ప్రతి వాక్యము కూడా పరిశుద్ధ దేవుని ఆవేశము వలన కలిగినది, నిన్ను నన్ను సంరక్షించుటకు, నిన్ను నన్ను సర్వసత్యములోనికి నడిపించడానికి. ప్రభువైన యేసుక్రీస్తు అవరోహణం అవుతున్న సమయంలో మీ కొరకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నడిపించే నాదుడు మనల్ని అబద్ధంలోనికి నడిపించాడు, అసత్యంలోనికి నడిపించాడు. కాబట్టి మనుషులు చెప్పే మాయోపాయమైన మాటలకు మీరు కొట్టబడవద్దు. మనుషులు చెప్పే వాటికి మీరు లోబడిపోవక్కర్లేదు. మత్తయి సువార్త 22 అధ్యాయము 29 వచనం మనం చదువుదామండి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవడును, ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అక్కడ జరుగుతున్న సంఘటన బట్టి మీరు అవగాహన లేకుండా, పరిశుద్ధ గ్రంథ అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అని ఆయన తెలియజేస్తున్నాడు. లేఖనము మూలముగాను దేవుని శక్తి కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు. దేవుని శక్తిని ఎరుగని వారిని, దేవుని లేఖనం ఎరుగని వారి బోధలను మీరు విన్నట్లయితే, ప్రియమైన వారులారా, మనందరికీ తెలిసిన సామెతే, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించినట్లయితే ఇద్దరు
అలాగే ఒక అంధకారి సంబంధి అయిన వాడు పాప కోపములో కూరుకుపోయిన మనల్ని నడిపించినట్లయితే మనం ఇంకా గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళిపోతాం. దావీదురాజు జ్ఞాపకం చేస్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయము నా యొద్దకు రాదు, ఎందుకంటే నీ దుడ్డు కర్రియు నీ దండము నన్ను ఆదరించింది. కాబట్టి అటు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ఆవేశము కలిగిన వాక్యాన్ని మీరు అనుదినము కూడా ధ్యానించాలి, పరిశోధించాలి. అట్టి సంఘము ఒకటి ఉన్నదని మనం చూసాం. తర్వాత మన పరిశుద్ధ గ్రంథాలని ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆధారము వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మరలా నేను చదువుతున్నాను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆధారము వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడిన. ఈ లేఖనాలన్నీ కూడా మనకు బోధపడు నిమిత్తము, అవి నిరీక్షణ కలుగుటకై వ్రాయబడ్డాయి. ఈరోజు మరణంలో మానవుని స్థితిని గూర్చిన నిరీక్షణ నీకు లేకపోతే, నిరీక్షణ లేని ఇతరుల వలె అనగా దేవుని యందు విశ్వాసము లేని వారి వలె నువ్వు ఉన్నట్లయితే ఈ మర్మాన్ని తెలుసుకోవాలి. చెప్పండి, దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎందుకు మోసపోరు? వారి లేఖనాలని పరిశోధించుచు ఉన్నారు కాబట్టి. దేవుని వాక్యములో వారు వేరులు నాటుకొని ఉన్నాయి కాబట్టి వారు మనుషులు చెప్పిన మాటలను నమ్మరు. దేవుని ఆవేశము వలన, దేవుని పరిశుద్ధాత్మ వలన రాయబడిన దేవుని గ్రంథవాక్యాలని వారు నమ్ముతారు. ఆఖరిగా ఇంకెందుకు పరిశోధన చేయాలి? 119వ కీర్తన 105వ వాక్యము మనందరికీ కంటతో వచ్చిన వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి పరలోక త్రోవలో నడుచున్న మనము దీపము లేకపోతే త్రోవ తప్పిపోతాం ప్రియమైన వర్లరు. కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశోధించినట్లయితే సత్యాన్ని మనము గ్రహించగలుగుతాము. ఈ సత్యము మనలను కనువింపు కలిగించి దేవుని వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చదివి నేర్చుకుని దానిని వెంబడించే భాగ్యము మనకిస్తుంది. కాబట్టి అబద్ధ బోధలకు, అబద్ధపు నకిలీ సూచక క్రియలకు మీరు పడిపోవద్దు. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎందుకు మోసపోరు? వారి దేవుని లేఖనాన్ని పరిశోధిస్తారు. నీవు కూడా దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ పురుషుడు అయితే, దేవుని సంఘము, దేవుని స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము అయితే దేవుని వాక్యాన్ని పరిశోధిద్దాం, మరణమును గూర్చిన సత్యాన్ని నేర్చుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.